హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం, అలానే షుగర్ ఉన్న వారి కోసం ఎంతో మంచిదైన జొన్నలతో ఊతప్పాలు ఎలా వేసుకుందామో చూద్దామండి. ఈ ఊతప్పాలు చాలా రుచిగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, పిల్లలతో చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఊతప్పాలు ఎలా వేసుకోవాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వాలిటీ గల జొన్నలు తెచ్చుకుని శుభ్రంగా కడిగి 2 రోజులు బాగా ఎండలో పెట్టుకోవాలండి. తర్వాత డబ్బాలు వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా బాగా ఎండబెట్టిన జొన్నల్ని 2 కప్పులు నిండా తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ నిండుగా మెంతులు తీసుకున్నాను. మరి ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా మినపగుళ్ళు తీసుకోవాలి. ఓ అరకప్పు పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ జొన్నల్ని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. జొన్నలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. కనీసం 8 అవర్స్ అని నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ నానబెట్టుకుంటే జొన్నలు బాగా నానతాయి. ఇక్కడ 8 అవర్స్ బాగా నానబెట్టుకున్నానండి. చూడండి, మూత తీసి చూస్తే చక్కగా నానాయి. వాటర్ ఏమి వలపోయిన అవసరం లేదండి. ఈ వాటర్ తోటే చక్కగా మెత్తగా మిక్సీ పెట్టుకోవచ్చు. జొన్నల్ని ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకేసారి అన్ని జొన్నలు వేయకుండా 2-3 ట్రిప్పులు వేసుకుంటే కనుక జొన్నలు చక్కగా నలుగుతాయండి. ఇలా బాగా నలిగిన తర్వాత ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలా ఇలా బరకగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే కనుక ఈ పిండితో ఇడ్లీలు కూడా వేసుకోవచ్చండి. తర్వాత పిండి పైన మూత పెట్టుకుని 4 to 5 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 అవర్స్ బాగా నానబెట్టుకున్నానండి. తర్వాత ఆ పిండిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదే చిటికెడు సోడా కూడా వేసుకోవాలి. సోడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయవచ్చండి. పిండిలో ఉప్పు సోడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలి, కొంచెం నూనె రాసుకోవాలండి. ఒక గరిటె నిండుగా జొన్న పిండి తీసుకుని ఇలా ఊతప్పాలా వేసుకోవాలి. మరీ పలచగా వేసుకోకూడదు. ఇలా ఊతప్పాలు వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలా ప్లెయిన్గాను వేసుకోవచ్చు, ఇలా వెజిటబుల్ వేసుకుని కూడా వేసుకోవచ్చు. రెండో వైపు వేగిన తర్వాత కొంచెం నూనె వేసుకుని మరలా తిప్పుకోవాలి. ఇలా వేగినవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పెనానికి ఒక 1 స్పూన్ నూనె వేసుకుని పెనం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకోవాలండి. తర్వాత ఒక గరిటె నిండుగా పిండి తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి. దీంట్లో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, క్యారెట్ తురుము వేసుకుంటాను ఇక్కడ నేను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర తురుము కూడా వేసుకోవచ్చండి. టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. పైన మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఒకవైపు చక్కగా వేగుతుందండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కనుక ఊతప్పాలు చాలా రుచిగా ఉంటాయండి. అలానే ఊతప్పాలు చాలా మెత్తగా కూడా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. మనం దోశలు వేసుకుంటే మినపప్పు, బియ్యం నానబెట్టుకుని రుబ్బుకుని దోశలు వేసుకుంటామండి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ రైస్ ఎక్కువ వాడకూడదండి. కానీ ఇలా జొన్నలతో చేసిన దోశలే పెడితే హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంచిదైనా జొన్నలతో ఊతప్పాలు చూసారు కదా, చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా జొన్నలు రుబ్బుకుని పక్కన పెట్టుకుంటే కనుక దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు, ఊతప్పాలు వేసుకోవచ్చు, గుంత పునుగుల కింద కూడా వేసుకోవచ్చు. హెల్తీగా టేస్టీగా జొన్నలతో రెసిపీస్ చూశారు కదా, మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.